మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన భారీ హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించిన సైరా నార్త్లో మాత్రం నిరాశపరిచింది. వార్, జోకర్ సినిమాలతో పోటీ పడాల్సి రావడంతో సైరా హిందీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాలీవుడ్లో అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందన్న విషయాన్ని కూడా అంగీకరించాడు చరణ్. అంతేకాదు, ఒక దశలో సైరా సినిమాను ఆపేద్దామా అన్న ఆలోచన కూడా చేసినట్టుగా చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. గ్రాఫిక్స్, సెట్స్ ఇలా అన్నీ కలిపి బడ్జెట్ 75 కోట్లకు పైగా ఖర్చు చేసిన తర్వాత సినిమా విషయంలో ముందుకెళ్లాలా వద్దా అన్న ఆలోచన కూడా చేశామని తెలిపాడు. అయితే ఆ దశలో ఏ నిర్మాత సినిమాను ఆపే ప్రయత్నం చేయడని, అందుకే నేను కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్లాలని తెలిపాడు. అంతేకాదు, సైరా కోసం చిరు, తమన్నాలపై ఓ రొమాంటిక్ సాంగ్ని కూడా చిత్రీకరించారు. దాదాపు 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ పాటను సినిమా నిడివి ఎక్కువ అవుతుందన్న కారణంతో తొలగించారట. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సైరా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లు సాధించింది. 250 కోట్లకు పైగా క్రాస్ సాధించి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 275 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చిత్ర యూనిట్ వెల్లడించారు. దాదాపుగా అన్ని చోట్ల సినిమా కలెక్షన్లు పడిపోవడంతో ఇదే ఫైనల్ కలెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతి బాబు, రవి కిషన్లు కీలక పాత్రల్లో నటించారు.